సోషల్ మీడియా మిత్రులారా, మీకు ఉద్యమ నమస్సులు. ప్రెస్ మీట్లో మాట్లాడే ముందు మీకు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 3 సందర్భాల్లో మాట్లాడిన మాటలు వినిపించాం. ఒకటి, ఆయన ప్రస్తుత స్థాయికి రావడానికి 4 ఎన్నికలు జరిగితే 4 ఎన్నికల్లో ఒక్క మాదిగలు మాత్రమే ఆయనకు ఎక్కువ సపోర్ట్ చేసిండ్రు అని, తన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయన వెనక అంతా లేరని, మాదిగలు మాత్రమే నాకు అండగా నిలబడ్డారని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు. మొదటిది అది. రెండోది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అదే రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను అని అన్నాడు. అది కూడా మీరు విన్నారు. మూడోది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 70,000 ఉద్యోగ నియామకాల చేశామని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. దయచేసి ఈ 3 విషయాలు మీరు విన్నారు కనుక ఆయన మాటలోనే దాన్ని దృష్టి పెట్టుకొని నేను మాట్లాడతాను. సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేను రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ స్థాయి రావడానికి ప్రధానంగా గుర్తుంచుకొని కృతజ్ఞత చాటాల్సింది మాదిగలకు. కానీ ఆయనలో కృతజ్ఞత చాటుకునే లక్షణాల కంటే కులతత్వాన్ని చాటుకునే లక్షణాలు ఆయనలో పెంచుకున్నాడు. ఆయనలో కృతజ్ఞత చాటుకునే గొప్ప మనసు లేదు, కానీ రెడ్డి కులతత్వాన్ని మాత్రం నరనరాన జీర్ణించుకున్నాడు అనడానికి నిన్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన వ్యవహరించిన కులతత్వమే అందుకు సాక్ష్యంగా నిలబడ్డది. మీ దృష్టికి తీసుకోకుండా తెలంగాణ నుంచి ఖాళైన 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి మాదిగలకు ఇవ్వాలని చెప్పి గౌరవ రాహుల్ గాంధీ గారికి మేము లేఖ రాశాం. రాహుల్ గాంధీ గారికి రాసిన లేఖను ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయిలో ఉండబడే కాంగ్రెస్ నేతలందరికీ ఇది పంపడం జరిగింది. ఈ లేఖ ప్రభావం అధిష్టానం ముందు చర్చ జరిగింది. ఈ లేఖ ప్రభావం అధిష్టానం ముందు చర్చ జరిగింది. ఒకటేమో కాంగ్రెస్ అధిష్టానం ప్రకారంగా అభిషేక్ సింఘ్వి గారికి వచ్చింది. కానీ తెలంగాణ నుంచి పోటీలో ఉన్నది బీసీ సామాజిక వర్గం, ఎస్సీ, ఓసీ. తెలంగాణ నుంచి పోటీలో ఉన్నది బీసీ, ఎస్సీ, ఓసీ. బీసీల నుంచి డాక్టర్ వినయ్ పేరు వినబడ్డది. ఎస్సీల నుంచి దొమ్మాటి సాంబయ్య పేరు వినబడ్డది మాదిగా. ఓసీల నుంచి ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి గారి పేరు వినబడ్డది. ఇక్కడ బీసీలకు ప్రాతినిధ్యం దక్కలే, ఎస్సీ మాదిగలకు ప్రాతినిధ్యం దక్కలే. వేం నరేందర్ రెడ్డికి ప్రాతినిధ్యం దక్కడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. కారణమేమైనా ఇద్దరి మధ్యలో నువ్వా నేనట్టు పోటీ జరిగింది.
అన్ని టీవీల్లో, అన్ని సోషల్ మీడియాలో, ప్రధాన టీవీల్లో చర్చల్లో ఇద్దరిలో ఎవరు అనే కాడ దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్ రెడ్డి మధ్యలో ప్రధాన చర్చ జరుగుతుంది అనే విషయంలో చర్చ జరిగింది. అంతిమంగా దొమ్మాటి సాంబయ్యను కాదని వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారి మాత్రమే చొరవ తీసుకున్నారు. అది ఆయన కులతత్వానికి నిదర్శనం. బీసీకి రాకుండా ఒకటి, ఎస్సీ మాదిగలకు రాకుండా మరొకటి, అంతిమంగా వేం నరేందర్ రెడ్డికి రప్పించడంలో మరొకటి, వీళ్ళిద్దరిని అడ్డుకోవడంలో, వేం నరేందర్ రెడ్డికి ఇప్పియడంలో రేవంత్ రెడ్డి గారు తన కులతత్వాన్ని చాటుకున్నాడు. మాట తప్పి మాకు మోసం చేశాడు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని మాట తప్పి వర్గీకరణ లేకుండానే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఆ విధంగా వేలాది మంది మాదిగా నిరుద్యోగ యువతకు ద్రోహం చేశాడు. నంబర్ 1. నంబర్ 2, మాకు దక్కాల్సిన పర్సెంటేజ్ కూడా మాకు దక్కకుండా జాతీయ స్థాయిలో మల్లికార్జున్ ఖర్గే తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు, కాంగ్రెస్లో ఉండబడే మాల స్వార్థపరులు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు మాకు దక్కాల్సింది 11% రిజర్వేషన్లు అవుతే 9% వరకు పరిమితం చేశాడు. 15 లక్షల మంది మాలలు చూపెట్టిండ్రు. 15 లక్షల మంది మాలలు చూపెట్టారు. 32.5-33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. 15 లక్షల మందికి 5% అవుతే 33 లక్షల మందికి 11% రావాలి. 11% పొందాల్సిన మాకు 9%కి కుదించి మాకు న్యాయమైన వాట దక్కకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు. ఒకటి, నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా 70,000 ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు పోయినాయి. అదే సమయంలో మాకు 11% రిజర్వేషన్లు రావాల్సిన కాడ దాన్ని కుదించి మాకు దక్కాల్సిన న్యాయాన్ని దక్కకుండా కుట్ర చేయడంలో రేవంత్ రెడ్డి గారు మా జాతికి అన్యాయం చేశాడు. మూడోది రాజకీయంగా ఏనాడు లేనంత అణిచివేతకు మాదిగ జాతి రేవంత్ రెడ్డి పాలనలో గురవుతోంది. రేవంత్ రెడ్డి గారు 2 నెలల పాలనలో రాజకీయంగా పూర్తిగా అణగదొక్కబడుతున్న జాతి మాదిగ జాతి రేవంత్ రెడ్డి గారి పాలనలో. అందుకు సాక్ష్యం ఆయన ఈ స్థాయి రావడానికి మాదిగలే కారణమని ఆయనే చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు అంతకుముందున్న చట్టసభలో ప్రాతినిధ్యం, అంతకుముందు 4 చోట్ల చట్టసభలో ప్రాతినిధ్యం మాకు ఉంటే ఇప్పుడు 3 కనుమరుగైపోయినాయి. ఈయన పాలన వచ్చిన తర్వాత 1 మాత్రమే మాకు మిగిలింది. ఆ 3 ఎక్కడ కనుమరుగైనాయి అంటే, అంతకుముందు మాకు లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం ఉండే తెలంగాణ నుంచి, ఇప్పుడు లోక్సభలో మాదిగల ప్రాతినిధ్యం కనుమరుగైపోయింది. అంతకుముందు లోక్సభలో మాదిగల ప్రాతినిధ్యం ఉండే, ఇప్పుడు లోక్సభలో మాదిగల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకు సాక్ష్యం, లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా పోవడానికి సాక్ష్యం ఈయన మాదిగలకు ద్రోహం చేయడం వల్లనే. మాదిగలకు ఎలా ద్రోహం చేసిందంటే, ఈయన చొరవ తీసుకొనే మాదిగలకు రాకుండా చేసి ఇతరులకు టిక్కెట్లు వచ్చేటట్టు చేశాడు. అందుకు సాక్ష్యం, పెద్దపల్లి పార్లమెంటులో ఎంతోమంది మాదిగలు కాంగ్రెస్లో టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళని కాదని అంతకుముందే 2 చోట్ల ఒకే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు ఉన్న చెన్నోడు అండ్ బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ఉండబడే మళ్ళా వాళ్ళ కొడుకుకే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నది. చట్టసభలో ఒకే కుటుంబం నుంచి 2 కుటుంబంలో 3వ వ్యక్తికి ఇవ్వగలిగాడు. కానీ 2-3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ లీడర్లకు మాత్రం అవకాశం రాకుండా పోవడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్రే. వివేక్ కుటుంబంతో ఈయన కుమ్మకు కావడం వల్లనే
మాదిగలకు వచ్చే అవకాశం చేజారిపోయింది. 2, వరంగల్ సీటు కూడా మాదిగ బిడ్డలకు దక్కాల్సిన సీటు కూడా రేవంత్ రెడ్డి గారు కుట్ర వల్లనే మాదిగ బిడ్డలకు దక్కాల్సిన సీటు కూడా మాదిగలకు దక్కకుండా పోయింది వరంగల్లో. అందుకు సాక్ష్యం ఇప్పుడు ఏ రాజ్యసభలో అయితే దొమ్మాటి సాంబయ్య పేరు రాజ్యసభలో రాజ్యసభ సీటు కోసం చర్చకు వచ్చిందో, వరంగల్ పార్లమెంటు సీటు కోసం కూడా చాలా ప్రయత్నాలు చేశాడు దొమ్మాటి సాంబయ్య. పేరు వచ్చింది, దొమ్మాటి సాంబయ్యకు అవకాశం ఉన్నది అని చెప్పి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనుచరుడుగా, రేవంత్ రెడ్డి గారు అనుచరుడుగా, మిత్రుడుగా ఆయన నమ్ముకొని సాంబయ్య ఉన్నాడు కాబట్టి సాంబయ్య కొత్తదని చెప్పి పేపర్లో వచ్చేసింది. కానీ ఆయనకు రాలే. 2వది, స్టేషన్ గన్పూర్ నుంచి ఇదే కడియం షేర్ మీద ఓడిపోయిన స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన శ్రీమతి ఇందిరానే మాదిగ కన్నా మహిళా కోటాలో వస్తుందేమోనని చెప్పి పేపర్లో వచ్చేసింది. ఈ 2 కాకుండా సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరాడు. ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి గారి పేరు డిక్లేర్ చేయడానికంటే 2 గంటల ముందు ప్రధాన చర్చ సాంబయ్య అండ్ వేం నరేందర్ రెడ్డి చుట్టే తిరిగింది చర్చల్లో. అట్లాంటప్పుడు వేం నరేందర్ రెడ్డి పేరు తెలంగాణ నుంచి ఎవరు సూచన చేశారు? ఇద్దరి మధ్యలో జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారే సూచన చేశాడు, రేవంత్ రెడ్డి గారే అప్పీల్ చేశాడు, రేవంత్ రెడ్డి గారే ఒత్తిడి పెట్టేశాడు వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే అని. అంటే ఎవరికి కాకుండా చేశాడు, ఎవరికి రాకుండా చేశాడు? దొమ్మాటి సాంబయ్యకు రాకుండా చేశాడు. దొమ్మాటి సాంబయ్య ఎవరు? మాదిగా. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్నోడే. వేం నరేందర్ రెడ్డిది ఉమ్మడి వరంగల్ జిల్లే, దొమ్మాటి సాంబయ్యది ఉమ్మడి వరంగల్ జిల్లే. వేం నరేందర్ రెడ్డి ఒకసారి చట్టసభలోకి వచ్చాడు, కానీ ఈయన నమ్ముకొని తెలంగాణ గాలి వీస్తున్న రోజుల్లో టీడీపీ నుంచి నిలబెడితే సాంబయ్య ఓడిపోయాడు. ఆయన ప్రతి దశలో రేవంత్ రెడ్డి గారు ఎంబడే ఉన్నాడు. సాంబయ్య గారు ప్రతి దశలో రేవంత్ రెడ్డి గారు ఎంబడే ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉన్నా సాంబయ్యకు ఇప్పించలేదు, కానీ వేం నరేందర్ రెడ్డి గారు మాత్రం ఇప్పించుకోగలిగాడు. ఎవరికైతే కృతజ్ఞత ఉండాలో ఆయన చెప్పాడు. ఆయన జెడ్పీటీసీ, ఆయన ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా రావడానికి నా సొంత కులస్తులు, అంటే ఆయన సొంత కులస్తులు ఆయన ఎంబడున్నారో లేదో చెప్పలేను, కానీ 100% మాత్రం మాదిగలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పి ఆయన చెప్పాడు. అట్లాంటప్పుడు తనను నమ్ముకున్న, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మాదిగ జాతి బిడ్డకు ద్రోహం చేసిండు, తన రెడ్డికి మాత్రం ఇప్పించుకున్నాడు. ఆ విధంగా కులతత్వాన్ని చాటుకున్నాడు. ఆయనలో కృతజ్ఞత చాటుకునే భావం కంటే కులతత్వమే ఆయన నరనర జీర్ణించుకపోయింది ఆయనలో అనడానికి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇప్పించడంలోనే ఆయనలో పెరిగిన కులతత్వానికి నిదర్శనం కూడా గుర్తు చేస్తున్నాను నేను. 2వది పాయింట్ వారిగా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి పాలన మొదలై 2 ఏళ్ళు దాటింది. రేవంత్ రెడ్డి గారి పాలన 2 ఏళ్ళు దాటి 3 నెలలు దగ్గరకు వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఉన్నాం. ఈ 2 ఏళ్ళ 3 నెలల పాలనలో ఏ కులానికి ఎంత అన్యాయం జరిగిందో ఇంకా విశ్లేషించాలి, కానీ అన్ని కులాల కంటే ఎక్కువ అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మాదిగలకు. రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మాదిగలు ఎక్కువ నష్టపోతున్నారు, ఎక్కువ అన్యాయం గురవుతున్నారు. అందుకు మొదటి పాయింట్గా 1, 2, 3, 4 పాయింటే చెప్తాను. మొదటి పాయింట్గా ముఖ్యమంత్రిగా ముందు మాట తప్పింది మాదిగల విషయంలోనే. ఆగస్టు 1న 2024లో సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక అదే రోజు నిండు శాసనసభలో మాట్లాడుతూ
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లన్నిటికీ వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను అన్నాడు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లన్నిటికీ వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను అని అన్నాడు. మీకు వీడియో ఆడియో వినిపించాం, ప్రెస్ చూపెడుతున్నాను నేను. కానీ దానికి విరుద్ధంగా గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా ఆర్డినెన్స్ ఇవ్వకుండానే ఆయన నోటి నుండే చెప్పాడు 70,000 ఉద్యోగ నియామకాలు చేశాము అని ఆయన చెప్పేశాడు. అంటే ఆయన 70,000 ఉద్యోగ నియామకాలు చేపట్టేంత వరకు వర్గీకరణ అమలు చేయలే. సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చిన మొదటి రోజే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తాము, ఆర్డినెన్స్ ద్వారా మాదిగలకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఆర్డినెన్స్ తీయకుండానే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. అంటే ఆ 70,000 ఉద్యోగాల్లో 15% ఎస్సీలకు వస్తే 10,000కు పైగా ఉద్యోగాలు, 10,000కు పైగా ఉద్యోగాలు. ఆ 10,000 పైగా వచ్చే ఉద్యోగాల్లో మాకు మినిమం 10% వచ్చినా కూడా 7,500 ఉద్యోగాలు. అంటే మాకు దక్కాల్సిన వేలాది ఉద్యోగాలను మా బిడ్డలకు దక్కకుండా చేశాడు. ఒక రాబోయే 10 ఏళ్లకు కూడా సరిచేయలేనంత అన్యాయం చేశాడు. ఎందుకంటే 70,000 ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా అమలు చేశారు కదా, మళ్ళా 70,000 ఉద్యోగాలు వర్గీకరణ ద్వారా భర్తీ చేసిన మాకు న్యాయం జరిగినట్టు. రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలనలో ఆయన వల్ల మాదిగలకు వీసమెత్తు మేలు జరగలేదు, కానీ నష్టమే ఎక్కువ జరిగింది, మోసమే ఎక్కువ జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిలో కృతజ్ఞత చాటుకోవాలనే భావమే ఆయన మనసులో లేదు, కానీ కులతత్వం మాత్రం, ముఖ్యంగా రెడ్డి కులతత్వం మాత్రం ఆయనలో నరనర జీర్ణించుకుపోయింది అని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న రాజ్యసభ అభ్యర్థుల రేజులో వేం నరేందర్ రెడ్డి పేరు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన దొమ్మటి సాంబయ్య పేరే నిన్న వాళ్ళ కాంగ్రెస్ అధిష్టానం ముందు చర్చ జరిగితే చివరికి మాదిగ సాంబయ్యకు కాదని చెప్పి వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇప్పియడంలో రేవంత్ రెడ్డి గారి పాలన, రేవంత్ రెడ్డి గారి చొరవే అతి కీలకమైపోయింది. ఆ విధంగా మాకు రాజ్యసభ స్థానం దక్కకుండా కుట్ర చేసిన దాంట్లో, పాత్ర పోసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారే కీలకం. ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలన చూస్తే, 2 ఏళ్ళు దాటిపోయిన పాలన చూస్తే గతంలో ఏ ముఖ్యమంత్రి పాలనలో కూడా మాకు ఇంత అన్యాయం ఎప్పుడు జరగలేదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. అందుకు ప్రధానమైన 4 సాక్ష్యాల్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మాకు లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ మాదిగలకు ఇవ్వలేదు. 3 కాడ మొండి చేయి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చూపెట్టింది. ఆ విధంగా లోక్సభలో జరిగింది. మాకు చేసుకుంటే 5లో 1 కూడా మాదిగలకు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేశాడు. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ మళ్ళీ భర్తీ అయిపోయింది. ఆ భర్తీ చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారే ప్రధాన పాత్ర పోషించిండు. ఆ 4లో 1 కూడా మాదిగలకు రాలేదు. నిన్న అధిష్టానం ముందు మాదిగ కులానికి సంబంధించిన సాంబయ్య పేరు చర్చకు వచ్చినా కూడా సాంబయ్యకు రాకుండా చేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత కులస్తుడైన వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నాడు. ఆ విధంగా ఏనాడు జరగనంత రాజకీయంగా అణిచివేత రేవంత్ రెడ్డి పాలనలో మాకు జరుగుతున్నదని స్పష్టంగా రుజువుతుంది. అంతేకాకుండా వేలాది ఉద్యోగాలు మాకు రాకుండా కుట్ర చేశాడు. నిండు శాసనసభలో ఆగస్టు 1, 2024 గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తామన్నాడు. కానీ 70,000 ఉద్యోగాలు వర్గీకరణ లేకుండానే ఆర్డినెన్స్ తీయకముందే 70,000 ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు దక్కాల్సిన మినిమం 9% వాటా, మ్యాక్సిమం 11% వాటా మాకు దక్కకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా
మా పర్సెంటేజ్ మా జనాభా పరంగా మేము 33 లక్షలు ఉన్నాం. మాలల జనాభా 15 లక్షలు ఉన్నారు. 15 లక్షల మంది మాలలకు 5% రిజర్వేషన్లు కట్టబెట్టి 33% ఉన్న మాదిగలకు 11% రావాల్సి ఉండగా దాన్ని 9% కుదించి 2% రిజర్వేషన్లు మాకు దక్కకుండా కుట్ర చేసి మాకు ద్రోహం చేశాడు. ఏ విధంగా చూసినా కూడా రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మాకు ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ద్రోహం జరిగింది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, ఇప్పటికైనా నీ వక్ర బుద్ధిని నీ కులతత్వాన్ని మాని ఏ సాంబయ్య అయితే రాజ్యసభ రేసులో ఒక నీ మోసం వల్ల రన్నర్గా మిగిలిపోయిండో ఆయనకు ఇప్పుడు ఏ వేం నరేందర్ రెడ్డి అయితే చీఫ్ సలహాదారుడిగా, ముఖ్య సలహాదారుడిగా, అడ్వైజర్గా ఏదైతే రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళబోతున్నాడో అదే స్థానాన్ని ఖచ్చితంగా మాదిగ కులానికి సంబంధించిన సాంబయ్యకు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖమ్మంలో 700 ఇల్లు కూలగొట్టారు. కేసీఆర్ పాలనలో అప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు. నేను చూశాను, బాధపడ్డాను. తమ్ముడి విషయంలో మన శ్రీనివాసు విషయం పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకెళ్తుండ్రు, తోపులాట పడ్డట్టుగా ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ మేము ఎక్కడో ఉండి పరిశీలించకుండా చూడకుండా ఉండట్లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు విరుచుకుపడడానికి అందరం కలిసి కష్టపడాల్సి అవసరం. నేను ఆయన చూసి బాధపడ్డాను. ఇప్పుడు తమ్ముడు ఏదన్నా మాట్లాడితే ఓకే, పరిశీలించే మాట్లాడతాడు, అధ్యయనం చేసే మాట్లాడతాడు. తమ్ముడైనా శ్రీనివాస్ అయినా నాకు తెలిసి మ్యాక్సిమం 90% సోషల్ మీడియా పేద వర్గాల బిడ్డలు, మధ్యతరగతి వర్గాల బిడ్డలు, ఇప్పుడు ఎదుగుతున్న బిడ్డలే నడిపిస్తుంది. కాబట్టి సమస్యలు ఎదుర్కొనేటోళ్ళు ఈ వర్గాలే కాబట్టి ఎక్కువ ఆ వర్గాల మీద మనసు పెట్టి కొంత అధ్యయనం చేసి లోతులకు వెళ్ళి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. లోతులకు వెళ్ళి అధ్యయనం చేసి బయటకు తీసుకొస్తే ఎవరికి నష్టం అనుకుంటారు? వాళ్ళు పాలకులకు నష్టం అనుకుంటారు కదా. ఆ పాలకులకు వాళ్ళ చేతిలో వ్యవస్థ ఉన్నది కాబట్టి, పోలీసులు ఉన్నారు కాబట్టి, ఇంకొన్నారు కాబట్టి అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అణిచేయడానికి మీదనే ఆధారపడితే ఎవరన్నా అధికారంలో శాశ్వతంగా ఉంటారా? కొంతకాలం గతంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని విషయాలు పక్కకు పెట్టి అణిచేయడమే కాన్సన్ట్రేషన్గా పెట్టేశారు. ఎన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు, ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు? తప్పకుండా నీలాంటి తమ్ములు అంతో ఇంతో ఇవాళ సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషిస్తూ, అరే రఘు ఎక్కడ ఉంటే అన్యాయం జరిగిన కాడికి పోతాడు, లేకపోతే శ్రీనివాస్ అన్యాయం జరిగిన కాడికి పోతాడు, మీరందరూ అన్యాయం జరిగిన కాడికి పోతాడు అనే ఒక ఉన్నది. అరే అన్యాయం జరిగేది ఎవరికే? పేద వర్గాలకి అన్యాయం జరుగుతుంది. ఎవరికి అవుతాయి? పేదవర్గాలకు అన్యాయం జరుగుతుంది. పేద వర్గాల కోసం పనిచేసే ప్రతి తమ్ముడికి మానసికంగా సమయం వచ్చినప్పుడల్లా నేను అండగా నిలబడతాను. కానీ అందరు కాన్సన్ట్రేషన్ చేసే కాడ ఎక్కువ సమయం నేను ఇవ్వడం కంటే ఎవరు కాన్సన్ట్రేషన్ చేయని చోట కొంత ఉంటే అక్కడ కొంత ఫలితం అవుతుందని నేను అనుకుంటాను. అంతే. రేవంత్ రెడ్డి భూమి తెలంగాణలో లేదు, ఎవరికి ఇచ్చేది ఏం లేదు, చదువు ఇవ్వగలుగుతున్నాం అని అంటున్నారు. ఇప్పుడు నేనంటున్నా, తమ్ముడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నాకు చదివినిపించు. భూమి తెలంగాణలో లేకపోతే ఆయన గెలవడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కారణమవుతే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమున్నదో చదువుకోమని ముందు ఆయన. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమున్నది? కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ఉన్నది. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు ఏం చెప్పింది? 1,00,000 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉన్నదని చెప్పింది. పేదలకు పంచాల్సిన భూమి మిగిలి ఉన్నదని చెప్పేసింది. మరి కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేయడం అంటే భూమి పంచడమే కదా. భూమి పంచడం అంటే మిగులు భూమి ఉన్నదని చెప్పిందని నువ్వు ఆధారం చేసి పంచడం అనేదే కదా. భూమి లేదని ఎట్లా అంటాడు రేవంత్ రెడ్డి గారు? నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నువ్వు చదువుకో ముందు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. అదే సమయంలో గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ అక్కడక్కడ పేద వర్గాల అసైన్మెంట్ భూములను ఇతర అవసరాల కోసం వాడుకున్నది. ఇది పల్లె ప్రకృతి వనాల కోసం, శ్మశాన వాటికల కోసం, రైతు వేదికల కోసం, వీటి కోసం 1,00,000 ఎకరాల భూమిని గుంజుకున్నది. మరి గుంజుకున్న భూమి మళ్ళీ తిరిగి ఇప్పిస్తామని ఉన్నది కదా. 2 రకాలుగా భూమి. ఒకటి గత ప్రభుత్వం తీసుకున్న భూమి ప్రభుత్వ భూమే, పేద ప్రజల భూమే తీసుకున్నది ఇప్పియడం. భూమి లేదని ఎట్లా అంటావు నువ్వు? నీ మేనిఫెస్టోలో ఉన్నది. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామన్నావు. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సు ప్రకారంగా 1,00,000 ఎకరాల భూమి మిగిలి భూమి ఉన్నదని కదా సిఫార్సు చేసింది. నాకు తెలిసి రాయలసీమలో కంటే, ఆంధ్రలో కంటే ఇక్కడ ఎక్కువ తెలంగాణలోనే నక్సలైట్ ఉద్యమం ఉండడానికి కారణం భూమి సమస్యను ఐడెంటిఫై చేసే కదా రాజశేఖర్ గారు మొదటి చర్చలు జరిపింది. రెండో చర్చల ఏజెండానే భూమి సమస్య కదా.
ఆ ఎజెండా ముందుకు రాకముందే చర్చలు విఫలమై వాళ్ళను మళ్ళీ బూటకం ఎన్కౌంటర్లో మళ్ళీ చంపడం అప్పుడు మొదలైంది కదా. కాబట్టి భూమి సమస్య భూమి లేదని చెప్పడం అనేది అర్ధరహితం, అవకాశవాదం. ఎందుకంటే ఎన్నికలకు ముందో నీకు భూమి ఉన్నదని అంటావు, కోనే రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామంటావు, ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత భూమి లేదంటే ఎట్లా? అది రేవంత్ రెడ్డి గారిలో అధికారంకి వచ్చినాక ఏదంటారు చూడు, ఒడ్డెక్కదాక ఓడ మల్లన్న, ఒడ్డెక్కినాక ఏదో మల్లన్న అనే సామెతకు రేవంత్ రెడ్డి గారు సాక్ష్యంగా నిలబడుతున్నాడు. కొత్త ఎడ్యుకేషన్ చదివారా మీ అభిప్రాయం? ఇంకా నేను అది విషయం చదవలేదు. ఒకవేళ మీరు ఒక 10 మంది ఎవరన్నా మేధావర్గం మనోళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే మన బడుగు బలహీన వర్గాల కోసం కొద్దిగా తపనతో ఆలోచించే మేధావర్గం ఉంటే, ఆ మేధావర్గానికి ఒక పూట మనం టైం ఇచ్చి కూర్చుంటే దాని మీద మనం లోకల్గా అన్ని వర్గాలు ఉన్నాయి. భూమి సమస్య అన్నప్పుడు ఒక కులానికి చూడలేము ఎక్కువ. అంటే ఎక్కడన్నా అసైన్మెంట్ భూములు ఉన్న కాడ ఎస్సీ ఎస్టీలోనో బీసీలోనో చూడగలుగుతాం, కానీ అట్లాంటి సమస్య ఏది, అది భూదానికి సంబంధించిన సమస్య అన్ని వర్గాల పేదలు ఉన్నారు. అన్ని వర్గాల పేదలు ఉన్న కాడ అన్యాయం రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసింది. మీలాంటి వాళ్ళు పోతే కూడా అణిచివేసే పద్ధతిలో వాళ్ళు ఒక నియంతృత్వాన్ని ప్రదర్శించిండ్రు. అక్కడ లోకల్ మా నాయకత్వం కూడా క్రియాశీలంగా అందరితో భాగస్వాములై పనిచేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డిని మీరు కలిసి కదా, వర్గీకరణ అయిపోయిన తర్వాత మంచి పని చేసిందనే కదా కలిసింది? కాదు 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 ఆయన కూడా అంటుంది కదా, నన్ను రేవంత్ ఉద్దీన్, రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్, రేవంత్ మాదిగా ఎట్లా పిలిచినా ఒకటి అన్ని వర్గాలు. ఆయన రేవంత్ రెడ్డే అంతే. బీసీలకు రాకుండా చేసి యాదవ గౌడ్ అని ఎట్లా చెప్పుకుంటాడు? మాదిగలకు రాకుండా చేసి రేవంత్ మాదిగని ఎట్లా చెప్పుకుంటాడు కదా? ఖచ్చితంగా భూదాన్ చట్ట పరిధిలో పేదలకు దక్కాల్సిన భూమిని పేదలకు దక్కకుండా ఎవరు ఏ రూపంగా అధికారంలో ఉన్నారనో లేకపోతే ఇంకోటనో అడ్డు తగిలినా వాళ్ళకి అన్యాయం చేసినా అన్యాయం గురైన వర్గాల పక్షానే ఎంఆర్పిఎస్ పనిచేస్తుంది. ఎంఆర్పిఎస్ అక్కడ ఉంటుంది. కుమ్మరకి ఎందుకు మీరు తీసుకోలేదు ఆ ఘటనని? మీరు ఎందుకు వెళ్ళలేదు? లేదు అట్లేం కాదు. ఆ ఘటన జరిగిన వెంటనే అందరికంటే ముందు ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని నాయకుల్ని అప్రమత్తం చేశాం. నంబర్ 1. 4-5 సంఘాలు అందే సమయానికి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా అక్కడ క్రియాశీలంగా కనిపించారు. అక్కడికి మీ నుంచి మొదలుకుంటే ప్రతిపక్షం వరకు 48 గంటల్లో వాలిపోయారు. నాకు తెలిసి పోని సంఘం లేదు, పోని రాజకీయ పార్టీ లేదు ఆడ కదా. పోని సంఘం లేదు, పోని రాజకీయ పార్టీ లేదు. 100 మంది పోయిన చోట కృష్ణమాదిగ పాత్ర ఎక్కువ అవసరం ఉండదని నేను భావిస్తాను. ఎవరు పోని చోట నా పాత్ర ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎగ్జాంపుల్, ఇవాళ కర్ల రాజేష్ లాకప్ డెత్ గురై ఇవాటికి 110 రోజులు. నవంబర్ 16లో చనిపోయిండు. ఓకే, ఇవాళ మార్చి 6లో ఉన్నాం. ఓకే, అంటే 3 నెలల 20 రోజులు గడిచింది. ఈ 3 నెలల 20 రోజుల్లో ఎంఆర్పిఎస్ మాత్రమే అక్కడ ఫైట్ చేస్తుంది. కొంత రిజల్ట్ వస్తుంది, కొంత రిజల్ట్ ఆగిపోయింది, అది పక్కకు పెట్టేసింది. అంటే ఎంఆర్పిఎస్ ఎక్కడ కేంద్రీకరించింది? ప్రాణాలు పోయిన కాడ కేంద్రీకరించింది. అక్కడ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. తెలంగాణ మొత్తం మీద పోలీస్ వ్యవస్థను ప్రత్యక్షంగా వాళ్ళ బోన్లో పెట్టింది ఎంఆర్పిఎస్. కనీసం కౌంటర్ ఇవ్వడానికి కూడా పోలీస్ వ్యవస్థ నుంచి ఎవరు ప్రెస్ ముందుకు రావట్లేదు. మీరే చూస్తున్నారు. అదే ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి ఒక డీజీపో లేకపోతే ఒక ఐజీనో, అడిషనల్ డీజీనో, ఎస్పీనో, ఒక డిఎస్పీనో, సిఐనో, ఎస్ఐ మొదలుకొని డీజీపీ వరకు ఈ 110 రోజుల్లో ఇది మేము అక్రమ నిర్బంధం చేయలేదు, మేము లాకప్ డెత్లో ఆయన చిత్రహింసలు పెట్టలేదు అని చెప్పి ఒక మాట కూడా అంటలేదు. మేము ఆ సాక్ష్యాలతో సహా ఒత్తిడి పెంచుతూనే ఉన్నాం. కొంత రిజల్ట్ కొంత వస్తున్నది, కొంత కుట్రల వల్ల ఆగుతున్నది. కానీ రిజల్ట్ తీసుకొచ్చే కాడ వచ్చిన రిజల్ట్కి ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇంకా రాని రిజల్ట్ కోసం మళ్ళీ ఎంఆర్పిఎస్ కొట్లాడుతున్నది. ఎవరు అక్కడ పోతున్నది అంటే ఎవరు పోలే. అంటే ఎవరు పోని చోట ఎంఆర్పిఎస్, నా వరకు అయితే నేను ఎక్కువ చొరవ తీసుకున్నా. అందరు పోయిన చోట తమ్ముళ్ళు మీరు అందరు పోయిండు. ప్రతిపక్ష నాయకుడు వెంటనే వెళ్ళాడు, బీజేపీ వెళ్ళారు, సిపిఐ సిపిఎం ప్రధాన నాయకత్వం జాన్ వెస్లీతో సహా వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరన్నా అక్కడ కనిపించారా? ఎవరు కనిపించలే. కేటీఆర్ గారు వస్తే ఏదో మీటింగులు పెట్టుకొని 100 రోజులకు వచ్చేసాడు. సరిగ్గా ఆయన వచ్చేటప్పటికి 100 రోజులు అయిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కోదాడకి ఎన్నికల ప్రచారంలోకి వచ్చి ఇంటికి వచ్చాడు. ఇక్కడ 48 గంటలు అందరూ వాలారు. తమ రిజల్ట్ వచ్చిందా రాలేదా తర్వాత విషయం. కానీ ఒక సమస్య మీద 100 సంఘాలు ఉన్న 10 పార్టీలని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. అక్కడ కృష్ణమాది గారు పోయినా పోకపోయినా రిజల్ట్ వైపు అది వెళ్తుంది. కానీ ఎవరు పోని చోట ఎవరు చేయాలా? మరి ఖచ్చితంగా మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం
క్యూ న్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.